So morning we were thinking of Genesis chapter 1. ఆది కాండము 1వ అధ్యాయంలో మనం ఉదయకాలం చూసాం. A new beginning. క్రొత్త కార్యం. The earth was shapeless and darkness was there and God is creating it, reshaping it. భూమి నిరాకారంగా శూన్యంగా అగాధ జలముల మీద ఉన్నప్పుడు దేవుడు మరలా దాన్ని బాగు చేసినట్లుగా మనం చూస్తాం. The first thing he did was let there be light. ఆయన మొట్టమొదటి చేసిందంటే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. The same way when he is working in individual person like you and me, వ్యక్తిగతంగా నీలో నాలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. he commands light. ఆయన వెలుగు కమ్మని పలికాడు. A powerful spiritual light. అప్పుడు ఆత్మ సంబంధమైన శక్తివంతమైన వెలుగు వచ్చింది. And when that heavenly light comes, I am able to see that I am a sinner. ఆ పరసంబంధమైన వెలుగు నా మీదకి వచ్చినప్పుడు నేను పాపాత్ముడిని నేను చూడగలుగుతున్నాను. I get convicted. నేను ఒప్పుదల కలిగి ఉంటున్నాను. It is the Holy Spirit which brings that light into our hearts. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ వెలుగుని మన హృదయాల్లోనికి తీసుకొస్తాడు. Yeah, I may wear a very dirty shirt. నేను ఒక మురికి చొక్కా వేసుకొని ఉండొచ్చు. And when I am in darkness, I won't know that it is a dirty shirt. నేను చీకట్లో ఉన్నప్పుడు నేను మురికి చొక్కా వేసుకున్నాను నాకు తెలియదు. But when I come to light, కానీ నేను వెలుగులోనికి వచ్చినప్పుడు I see how dirty is my shirt. నా చొక్కా ఎంత మురిగ్గా ఉందో నాకు తెలుస్తుంది. When I come very very close to the light, నేను ఆ వెలుగుకి అతి సమీపంగా వస్తే the brightness of light shows more things. ఆ వెలుగు యొక్క కాంతి ఏం చేస్తుందంటే ఇంకా నాలోని లోపాలని చూపిస్తూ ఉంటుంది. One name for our God is he is a God who dwells in unapproachable light. కాబట్టి దేవుడు ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు. So God convicts us about our inner life. దేవుడు మన అంతరంగ జీవితాన్ని గురించి ఒప్పుదల కలుగజేస్తాడు. And we repent. మనము మారు మనసు పొందుతాం. That is called salvation. దాన్నే రక్షణ అని పిలుస్తాం. That is we are being born again. దాన్నే మనం తిరిగి జన్మించామని పిలుచుకుంటున్నాం. We read in 1 Corinthians మొదటి కొరింథీయులు chapter 5. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. 2 Corinthians chapter 5 and verse 17. 2 కొరింథీ 5:17. 2 Corinthians chapter 5 and verse 17. 2 కొరింథీ 5:17. If any man be is in Christ, he is a new creation. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. All things are passed away. పాతవి గతించెను. All have become new. ఇదిగో క్రొత్తవాయెను. Yeah. Is it true in our life? మన జీవితంలో ఇది నిజమేనా? Yeah. If a man is in Christ, ఒక వ్యక్తి క్రీస్తులో ఉన్నట్లయితే he is a new creature. అతడు నూతన సృష్టి. All things are passed away. పాతవి గతించెను. Everything has become new. కాబట్టి ఇప్పుడు సమస్తము కూడా కొత్తగా మారాయి. What has become new? ఏం మారాయి కొత్తగా? First, it appears in our mind. మొట్టమొదట మన మనసుకు సంబంధించి Our mind is renewed. మన మనస్సు రూపాంతరం చెందబడుతుంది. In my mind, I realize that I am away from God. నా మనసులో నాకేం తెలుస్తుందంటే నేను దేవునికి ఎంతో దూరంగా ఉన్నాను కదా. So I decide. కాబట్టి నేను చూస్తూ ఉన్నాను. I should come back to God. కాబట్టి నేను దేవుణ్ణి పోల్చుకొని చూసినప్పుడు I should not live for the world. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. I should not live the old sinful life. కాబట్టి ఈ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. So initially it comes to my mind. మొట్టమొదటిగా మనసులో వస్తుంది. Might be I am hearing a message. కాబట్టి ఆ విధంగా నేను ఒక వర్తమానం Or వింటున్నాను. I am hearing a word of God. లేక దేవుని వాక్యం ఎక్కడైనా I వింటున్నప్పుడు hear through these ears. దేవుని యొక్క సత్యాన్ని నా చెవుల్లో Or read through these eyes. లేకపోతే ఈ కళ్ళ ద్వారా దేవుని వాక్యాన్ని It చదువుతున్నాను. goes into my mind. నా మనసులోకి వెళ్తుంది. So mind is first renewed. కాబట్టి నా మనసు నూతన పరచబడుతుంది. We read in Romans chapter 12 and verse 2. రోమా 12:2 మనం చూసినట్లయితే Be not conformed to this world, మన ఈ లోక మర్యాద చొప్పున మీరు నడుచుకోవద్దు. but be renewed through the transformation of your mind. కానీ మీ మనస్సు నూతన పరచటం వలన రూపాంతరం పొందుడి. So there we find the word new. అదే ఏంటి క్రొత్తదంటే The mind is renewed. మనస్సు నూతన పరచబడటం. That means the mind is not thinking like in the past. నా మనసు ఇప్పుడు పాత విధానంలో ఆలోచించట్లేదు. In the past, I want to become a great man. పాతవి చూసినట్లయితే నేను గొప్పవాడిని కావాలనుకుంటున్నాను. In the past, I am the master. I am everything. నేనే యజమానుని, నేను చెప్పినట్టు జరగాలి. But now there's a change in my mind. కానీ ఇప్పుడైతే నా మనసులో మార్చుకుంటున్నాను. My mind is renewed. నా మనస్సు నూతన పరచబడుతుంది. Now what do I want in my mind?
కాబట్టి నా మనసులో నేనేం చేయాలి? I want to do the will of God. నేను దేవుని యొక్క చిత్తాన్నే చేయాలి. I don't want to do my will. నా సొంత చిత్తాన్ని I చేయదలుచుకోలేదు. want to find out what is good, acceptable and perfect will of God. కాబట్టి మంచిది, యోగ్యమైనది, దేవునికి అనుకూలమైన చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకుంటాను. One of the signs of a born again man, ఒక వ్యక్తి తిరిగి జన్మించాడు అని చెప్పాలంటే, one of the signs that you are new man, నీవు క్రొత్త పురుషునిగా అయ్యావు అంటే, that you will seek to do the will of God. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏంటి అని నువ్వు తెలుసుకుంటావు. Good will of God దేవుని యొక్క మంచి చిత్తాన్ని, and acceptable will. దేవునికి ఆమోదయోగ్యమైన దాన్ని You will find out whether it is acceptable by God. దేవునికి ఇది అంగీకారంగా ఉందా లేదా. When I sign in this document, will God accept me? నేను ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెడితే దేవుడు ఆమోదిస్తాడా? Will God accept this act? లేకపోతే దీన్ని దేవుడు ఆమోదిస్తాడా? When I use certain words, will God accept that నేను word? కొన్ని మాటలు మాట్లాడినప్పుడు దేవుడు దాన్ని ఆమోదిస్తాడా? So in everything I seek whether God will accept me. కాబట్టి ప్రతి దాంట్లో కూడా దేవుడు నన్ను ఆమోదిస్తాడా లేదా అని చూస్తాం. One young man was asking, ఒక యవనస్తుడు అడుగుతూ ఉన్నాడు, when I go and sit in the exam hall, నేను ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు the friend sitting in the back నా వెనక కూర్చున్న నా స్నేహితుడు is asking me to show the answer paper. ఆన్సర్ పేపర్ చూపిమని అడుగుతున్నాడు. Yeah. So when you are an old man, నీవు పెద్దవాడు, పాత పురుషుడు, you have not become a new creature. నువ్వు నూతన సృష్టిగా కానప్పుడు, According to 2 Corinthians 5:17, 2 కొరింథీ 5:17 ప్రకారం you will try to please him. అతన్ని సంతోష పెట్టడానికి You చూపిస్తావు. will show the answer sheet to him కాబట్టి ఆ జవాబు పత్రాన్ని చూపిస్తావు. because you want to please him. ఎందుకంటే ఆయన్ని నువ్వు Why you want to please him? ఎందుకు ఆనందింపజేస్తున్నావు? You want his approval. ఎందుకంటే అతని ఆమోదం నీకు కావాలి. If he rejects me, ఒకవేళ అతను నన్ను తిరస్కరిస్తే where will I go? నేను ఎక్కడికి వెళ్తాను? And today this friend will reject me, ఈరోజు ఈ స్నేహితుడు and he will tell the other friend, ఇంకో స్నేహితుడు చెప్తాడు, he will reject me. అతను కూడా తిరస్కరిస్తాడు, Entire class will reject me, క్లాస్ అంతా తిరస్కరిస్తారు. and what will happen to me? అప్పుడు నాకేం జరుగుతుంది? I will be left alone. అప్పుడు నేను ఒక్కడనే అయిపోతాను. Nobody is there for me. నా కోసం ఎవ్వరు లేరు. That is because I am seeking the approval of man. మనుషుల యొక్క ఆమోదాన్ని నేను చూస్తున్నాను. That is a old life. అది ప్రాచీన జీవితం. But when I am born again, కానీ నేను తిరిగి జన్మించిన తర్వాత, when I become a new creature, నేను నూతన సృష్టిగా మారిన when తర్వాత, God's created in me a new heart, దేవుడు నూతన హృదయాన్ని నాకు ఇచ్చినప్పుడు, a new mind, ఆ నూతన మనసునిచ్చినప్పుడు, I seek the approval of God. అప్పుడు దేవుని యొక్క ఆమోదాన్ని నేను చూస్తాను. Whether people approve me or not, ఆ మనుషులు నన్ను ఆమోదించినా లేకపోయినా, whether this world approves me or not, ఈ లోకం నన్ను ఆమోదించినా లేకపోయినా, whether my friends approve me or not, నా స్నేహితులు నన్ను ఆమోదించినా లేకపోయినా, whether my relatives approve me or not, నా బంధువులు నన్ను ఆమోదించినా లేకపోయినా, that doesn't concern me. కాబట్టి అది నాకేం పట్టింపు I am లేదు. not much bothered. నేను దాని గురించి I పట్టించుకోవట్లేదు. want to find out whether God is approving me. దేవుడు నన్ను ఆమోదిస్తున్నాడా లేదా? You know the people of Israel, ఇజ్రాయేల్ వారిని మనం చూస్తే, they were walking in the wilderness. వాళ్ళు అరణ్యంలో నడుస్తూ ఉన్నారు. They experienced the miracles of God. దేవుని యొక్క కృపని వాళ్ళు పొందారు. Yeah, Bible says that the people knew the works of God, దేవుని యొక్క కార్యాలను వాళ్ళు ఎరిగారు. but Moses knew the ways of God. కానీ మోషే అయితే దేవుని యొక్క మార్గాలను ఎరిగారు. Yeah, people saw with this earthly eyes, కాబట్టి ఈ రెండు కళ్ళతో వాళ్ళు చూశారు. but Moses saw God with a renewed mind. కానీ నూతన పరచబడిన మనసుతో దేవుడు మోషే దేవుడు So always mind will know God's mind. కాబట్టి మన మైండ్ దేవుని మైండ్ తెలుసుకుంటుంది. Earthly eyes will see only the physical miracles. మన భౌతిక సంబంధమైన కళ్ళు భౌతిక సంబంధమైన అద్భుతాలనే చూస్తాయి. Oh, today there was manna from heaven. వాళ్ళు ప్రార్థన చేస్తే మన్నా వచ్చింది, God is there. దేవుడు ఉన్నాడు. Oh, today there's a rock is giving water. ఈరోజు ఆ బండలోంచి నీళ్లు వస్తున్నాయి, God is there. దేవుడు ఉన్నాడు. So they know God only through physical seeing. ఈ భౌతిక సంబంధమైన వాటిని చూడటం ద్వారానే దేవుడిని వాళ్ళు ఎరిగారు. But Moses was not like that. కానీ మోషే అలా లేడు. Moses knew God's mind దేవుని యొక్క మనస్సుని మోషే ఎరిగాడు. because he had a renewed mind. ఎందుకంటే తన మనస్సు నూతన పరచబడింది. That's why he took a decision. అందుకే ఆయన నిర్ణయం తీసుకోగలిగాడు. I don't want to be called the daughter of Pharaoh's son of Pharaoh's daughter. నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవాలని లేదు. I don't want her approval. తన యొక్క ఆమోదం నాకు అవసరం లేదు. In those days, ఆ రోజుల్లో Pharaoh's palace was the highest authority place. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే ఫరో యొక్క రాజభవనమే ఈ ప్రపంచంలో కల్లా అత్యంత ఉన్నతమైనది. In the entire world, lot of wealth was there in Pharaoh's army, కాబట్టి Pharaoh's palace. ప్రపంచమంతటి కంటే కూడా గొప్పది సంపద అంతా కూడా ఫరో రాజభవనంలో ఉంది. Lot of power was there. ఎంతో శక్తి అధికారం ఉంది. Egypt was a super power. ఐగుప్తు అప్పటికే అత్యున్నతమైన And పవర్ ఉంది. Moses said, I don't want their approval. అయినా మోషే ఏమన్నా అంటే వాళ్ళ ఆమోదం నాకు అవసరం. Hey Moses, are you a fool? నువ్వేమైనా బుద్ధిహీనుడివా He మోషే? is the biggest king. ఆయన ఎంతో గొప్ప రాజు. Palace is the powerful place. రాజభవనం అనేది ఎంతో అధికారంతో ఉంటుంది. If you don't want that,
నీకు అది అవసరం లేకపోతే you will have to suffer with the people of Israel. ఇశ్రాయేల్ ప్రజలతో నువ్వు శ్రమ పెట్టబడాలి. Moses said, I don't want that approval. వాళ్ళ ఆమోదం నాకు అవసరం. Even if it is suffering with the people of God, నేను శ్రమ పెట్టబడినా దేవుని ప్రజలతో శ్రమ పట్టబడి I want the approval of God. నాకు దేవుని యొక్క ఆమోదమే కావాలి. I don't want the wealth of the Egypt. ఐగుప్తు యొక్క ధనం నాకు అవసరం లేదు. I don't want the treasures of Egypt. ఐగుప్తు యొక్క ధన నిధులు నాకు అవసరం లేదు. I want my people. కానీ నా ప్రజలు నాకు అవసరం. That is a renewed mind. అది నూతన పరచబడిన మనసు. So there is God gives us first of all a new mind. కాబట్టి దేవుడు మనకి నూతనమైన మనసుని ఇస్తాడు. That's why in the new covenant, అందుకే క్రొత్త నిబంధనలో it is God says. దేవుడు చెప్తున్నాడు. You can read Hebrews chapter 8. హెబ్రీ 8లో మీరు చూస్తే verses 10, 11, 10, 11, 12 వచనాలు. I will put my law in their mind. కాబట్టి మీ మనసుల్లో నా ధర్మ విధులను ఉంచుతాను. That means when God puts his law in my mind, దేవుడే తన ధర్మ విధులు నా మనసులో పెడితే my mind starts living by God's law. అప్పుడు నా మనసు అనేది దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి నడుచుకుంటుంది. Not by world's law. కేవలం మాటల ద్వారా పనుల ద్వారా కాదు. My mind starts seeking approval from God. అప్పుడు నా మనసు అనేది దేవుని యొక్క ఆమోదమే చూస్తుంది. My mind doesn't want the approval of man. అప్పుడు నా మనసుకి మనుషుల యొక్క ఆమోదం అవసరం లేదు. That is the renewal of mind. అది మనస్సు మారి నూతనం అవటం. That's the first step. అదే మొట్టమొదటి మెట్టు. And then it comes to my heart. ఆ తర్వాత నా హృదయంలోనికి వస్తుంది. It comes to my emotions. ఆ తర్వాత నా భావోద్వేగాల్లోనికి When వస్తుంది. I do something wrong, నేనేం తప్పు చేసినప్పుడు it not only my mind knows it is wrong, నా మనసుకు తెలియటమే కాదు అది తప్పని, my heart feels, నా హృదయం కూడా బాధపడుతుంది. oh I have done this wrong. అయ్యో నేను తప్పు చేశానే. Oh I have displeased my God. అయ్యో నా దేవుడు నేను సంతోషపరచలేదే. Oh I have not sought the approval of God. అయ్యో దేవుని యొక్క ఆమోదాన్ని నేను వెతకలేదే. I have brought grief to the heart of God by pleasing my relatives. అయ్యో నా బంధువుల్ని సంతోషపెట్టి నేను దేవుడిని దుఃఖపెట్టానే. Yeah, heart is grieved. కాబట్టి హృదయం అనేది దుఃఖపడుతుంది. Have you felt a grief in your heart? నీ హృదయంలో ఎప్పుడైనా నువ్వు దుఃఖపడ్డావా? That means you have a new heart. అంటే నువ్వు నూతన హృదయం కలిగి ఉన్నావని. Old heart is a stony heart. పాత హృదయం చూస్తే అది రాతి గుండె. It is very hard. ఎంతో కఠినంగా ఉంటుంది. Whatever happens, ఏం జరిగినా, whatever sin I fall into, నేను ఏ పాపం చేసినా, whoever I seek the approval, నేను ఎవరి ఆమోదాని కోసం చూసినా, whoever I please, నేను ఎవరిని సంతోషింపజేసినా, there is nothing, no sense in the heart. కాబట్టి మన హృదయంలో ఎటువంటి సెన్స్ ఉండదు. Because our old heart is a hard heart. ఎందుకంటే మన పాత హృదయము బండ లాంటిది. That's a verse explaining that. అది ఇక్కడ వివరించబడింది. Hebrews chapter 3 and verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12. Yeah. What does it say? ఏం చెప్పబడింది ఇక్కడ? Yeah. 13th verse. 13వ వచనం. The evil heart of unbelief, విశ్వాసం లేని దుష్ట హృదయం, and through the deceitfulness of sin, పాపము యొక్క మోసం, your heart gets hardened. అప్పుడు మీ హృదయములు కఠినపరచబడతాయి. What you should do if the heart should not get hardened? కాబట్టి హృదయాలు కఠినపరచబడకుండా అంటే ఏం చేయాలి? You have to encourage each other. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. In those days, New Testament was not given to them. ఆ రోజుల్లో అయితే రాయబడిన కొత్త నిబంధన లేదు. It was not written. ఏం రాయబడలేదు. So they said, you who hear your word of God, you please encourage each other. కాబట్టి మీరు ఎవరైతే దేవుని వాక్యం వింటారో ఒకరికొకరు చెప్పుకోండి. Now what we can do? అప్పుడు మనం ఏం చేయగలం? ఇప్పుడు every day we may not meet each other, ప్రతిరోజు మనం ఏం కలవలేకపోవచ్చు. but every day I can read the word of God. కానీ ప్రతిరోజు నేను దేవుని యొక్క వాక్యాన్ని చదవచ్చు. Every day by reading the word of God, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని not చదివి, only reading, by meditating the word of God. కేవలం చదవటం మాత్రమే కాదు, ధ్యానించి. Yeah, when you go for work, మీరు పని చేయడానికి or వెళ్ళినప్పుడు, shopping, లేదా షాపింగ్ కి, the word which you read in the morning, ఉదయకాలం మీరు చదివిన వాక్యం, or the word which you heard on the Sunday, లేకపోతే ఆదివారం మీరు విన్న వాక్యం, some word which has helped you, మీకు సహాయం చేసిన ఒక వాక్యాన్ని bring పట్టుకొని that word to your mind. నీ మనసులోని తీసుకురావాలి. Meditate. దాన్ని ధ్యానించాలి. Bible Psalm 1 says, కీర్తన 1లో చెప్పబడింది, you are blessed when you meditate the word of God day and night. దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు మనం ధ్యానించినట్లయితే మనం ధన్యులం. It is not possible to read the word of God day and night, దివారాత్రులు మనం దేవుని వాక్యాన్ని చదవలేము. but meditating day and night. కానీ దివారాత్రులు మనం ధ్యానించవచ్చు. Meditating means not 24 hours day and night. దివారాత్రులు అంటే 24 గంటలు చేయమని కాదు. Whenever your mind is available to meditate something. కాబట్టి ఎప్పుడైతే నీ మనస్సు దేన్నైనా ధ్యానించడానికి అవకాశం ఉంటుందో. Do you meditate God's word? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? Many people,
అనేక మంది They meditate on what their mother-in-law scolded them, వాళ్ళ అత్తగారు ఏం తిట్టారో దాని గురించి ధ్యానిస్తుంటారు, what their boss scolded them, లేకపోతే యజమాని ఏం తిట్టాడో దాని గురించి what ధ్యానిస్తారు, the neighbor scolded them, లేకపోతే పొరుగు వాళ్ళు ఏమని దాని గురించి, what their classmates told. లేకపోతే క్లాస్మేట్స్ గురించి That they meditate. వాళ్ళు అదే ధ్యానిస్తుంటారు. Yeah, that is great for them. అదే గొప్పగా ఉంటుంది వాళ్ళకి. You cannot serve two masters. నువ్వు ఇద్దరు యజమానులను సేవించలేవు. You will hate one and love the other. నువ్వు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించాలి. You will despise one and you will esteem the other. ఒకరిని తృణీకరించి ఒకరిని ఘనపరుస్తావు. Now the question is, కాబట్టి ప్రశ్న ఏంటంటే, when you have time to meditate, నువ్వు ధ్యానించడానికి నీకు సమయం ఉన్నప్పుడు, your mind is free. నీ మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు, Yeah, no work. ఈ పని లేదు. Or you are doing your work in the hand and your mind is free. కానీ నువ్వు కేవలం చేతులతోనే పని చేస్తున్నావు, మైండ్ ఫ్రీగా ఉంది. Sisters, you are making chapati. సిస్టర్స్ చపాతీ చేస్తున్నారు, You are cutting vegetables. ఇది వెజిటేబుల్స్ కట్ Or చేస్తున్నారు, brothers, you are doing some work in your hand. లేకపోతే మీ చేతులతో పని చేసుకుంటున్నారు. Mind is free to think something. మైండ్ దేని గురించి అయినా ఆలోచించవచ్చు. At the time, which one you are esteeming high? ఆ టైంలో నువ్వు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు? What God told or what man told? మనుషులు చెప్పిందా దేవుడు చెప్పిందా? Whose word is very important. ఎవరి మాట ప్రాముఖ్యమైంది. So that tells you whom you are valuing most. కాబట్టి నువ్వు ఎవరికి విలువిస్తున్నావో అది చెప్తుంది. Do you esteem God or you esteem man? నువ్వు దేవుణ్ణి కనపరుస్తున్నావా మనుషుని కనపరుస్తున్నావా? And whatever somebody said, you meditate. కాబట్టి ధ్యానించండి అని చెప్పడినప్పుడు, Oh brother, I cannot forget what he scolded me. కాబట్టి ఆయన నన్ను ఏమని తిట్టా మర్చిపోలేకపోతున్నాను. Might be your husband during the time of anger or frustration, he told something వచ్చే కోపంలో నీ భర్త తిట్టి ఉండొచ్చు నేను, and then he forgot. ఆయన మర్చిపోయాడు. But it is there in your mind. కానీ నువ్వైతే మర్చిపోలా. You are meditating on it. దాన్ని ధ్యానిస్తున్నావు. When you meditate on negative things, what happens? నువ్వు ధ్యానిస్తుంటే ఏమవుతుంది? Your husband scolded, నీ భర్త తిట్టాడు, mother-in-law scolded, అత్త తిట్టింది, or sister-in-law commented. లేకపోతే ఇంకొకరు నిన్ను You keep on meditating it. దాని గురించి ధ్యానిస్తూ ఉన్నావు. What will happen? ఏం జరుగుతుంది? Then tears start falling. ఏడుస్తావు. Then comes self-sympathy. ఆ తర్వాత మన మీద మనం జాలి చూపించుకుంటాం. Nobody will suffer like me. నాలాగా అసలు ఎవరు I am suffering like this. ఎంత శ్రమ పడుతున్నాను. Yeah, they are all enjoying the life. చూడండి వాళ్ళందరూ ఎంత సంతోషిస్తున్నారు. But my husband doesn't understand me. అయ్యో నా భర్త అసలు నన్ను అర్థం చేసుకోవట్లేదు. My mother-in-law doesn't understand me. How good I am. అసలు నేను ఎంత మంచిదాన్నో నా అత్త అసలు అర్థం చేసుకోవట్లేదు. My classmates don't understand me. నా క్లాస్మేట్లను అర్థం చేసుకోవట్లేదు. Self-sympathy. అప్పుడు మన మీద మనకి జాలి వేస్తుంది. And you meditate again and again. మరలా దాన్ని ధ్యానించు. You lose all joy. నీ ఆనందాన్ని కోల్పోతావు. Your face becomes very long. అప్పుడు చాలా పొడుగున్న ముఖం అవుతుంది నీకు. And you don't talk freely. అప్పుడు నువ్వు ఫ్రీగా మాట్లాడలేవు. And stress keeps on adding. ఆ ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది. And depression comes. ఆ తర్వాత డిప్రెషన్, నిరుత్సాహం వస్తుంది. Not able to sleep in the night. ఇప్పుడు రాత్రి పడుకోలేవు. Same thoughts coming again and again. అవే తలంపులు వస్తూ ఉంటాయి. Why they are coming? ఎందుకు వస్తున్నాయి? Because those thoughts know when they come, you put a good bed and you treat them well. ఎందుకంటే ఆ తలంపులు వచ్చినప్పుడు నువ్వు మంచి బెడ్ వేసావు, బాగా చూసుకున్నావు ఆ తలంపుల్ని. It is like when dog comes into house. ఆ ఇంట్లోకి ఒక కుక్క వస్తే, very dirty dog. ఎంతో మురికి కుక్క వచ్చింది. Lot of sores. ఎంతో మచ్చలు మురికి ఉంది. Stinking. దుర్వాసన వస్తుంది. It walks into your house. మీ ఇంట్లోకి వచ్చింది. And you put a easy chair. నువ్వేమో మంచి చైర్ You వేసావు. give 2 pillows. 2 పిల్లోలు ఇచ్చావు. And a good bedspread. మంచి బెడ్లు For ఇచ్చావు. the dog to come and sit and sleep. అది వచ్చి పడుకుంటుంది. And you give a chicken bone also. ఆ చికెన్ బోన్ కూడా ఇచ్చావు. What the dog will do? అప్పుడు కుక్క ఏం చేస్తుంది? It will enjoy, it will go, it will bring another 4 or 5 dogs. ప్రతిరోజు వస్తుంది, తింటుంది, ఇంకో 4 కుక్కలు తీసుకొస్తుంది. Because it knows how you treat the dog. ఎందుకంటే మరి ఆ కుక్కను అంత బాగా చూసుకున్నాను. But what actually we do? కానీ నిజానికి ఏం చేయాలి? When we see the dog there, అలాంటి కుక్కను అక్కడ చూసినప్పుడు whatever comes in the hand, we chase it. చేతికి ఏది దొరికితే అది తీసుకొని మనం బయట, Hey, we chase it. లేకపోతే ఏదో ఒకటి తీసుకొని పంపించేస్తాం. Or outside we take a stone and throw it. లేకపోతే ఒక రాయి తీసుకొని నేను పంపిస్తాను దాన్ని. It runs away. పారిపోతుంది. Again it comes. మరలా వస్తుంది. You chase it away. మరలా అలానే Third time it comes. మూడోసారి వస్తుంది. Chase it away. మరలా అలానే చేస్తాం. It will tell its friends, అది తన స్నేహితులు చెప్తారు, don't go to this house. ఈ ఇంటికి మాత్రం వెళ్ళొద్దు. You will be chased away. బయటికి పంపించేస్తారు. They don't welcome you. నిన్ను పిలవరు. Same thing with the thoughts. తలంపుల విషయంలో కూడా అంతే. Yeah. When those thoughts come into you, you put a bed and you give a carpet welcome. కాబట్టి అలాంటి తలంపులు వచ్చినావు, నువ్వు బెడ్ వేసి కార్పెట్ వేసి రండి అని పిలుస్తున్నావు. What thoughts? ఎలాంటి తలంపులు? Some comments made by somebody. వేరే వాళ్ళు చెప్పిన మాటలు. Might be hurting thoughts. లేకపోతే నేను గాయపరిచిన మాటలు. Yeah, your mother-in-law told. లేకపోతే నీ అత్త చెప్పిన మాటలు. Yeah,
immediately chase it. వెంటనే వాటిని తరిమి కొట్టాలి. Yeah, God has given the sword of the Spirit. ఎందుకంటే దేవుడు ఆత్మ ఖడ్గాన్ని ఇచ్చాడు You మనకి. can use that sword. ఆత్మ ఖడ్గాన్ని ఉపయోగించవచ్చు. Sometimes these thoughts are given by the devil. కొన్నిసార్లు అపవాది పెడతాడు అలాంటి తలం. I will not give the place to you. కాబట్టి నేను నీకు చోటు ఇవ్వను. You chase it. వెంటనే మనం తరిమి కొట్టాలి. Then what, brother? How to live in this world? ఈ లోకంలో ఎలా చేస్తాం సహోదరుడు అనొచ్చు మీరు. What should I think? నేను ఇంకేం ఆలోచించాలి మరి? Yeah, Bible says what you should think. మనం దేని గురించి ఆలోచించాలో బైబిల్ చెప్తుంది. You turn to Philippians ఫిలిప్పీయులకు రాసిన పత్రిక chapter 4. Philippians chapter 4 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం and verse 8. 8వ వచనం. You know, the previous verse, అంతకు ముందు వచనం it talks about your heart. మీ తలంపుల గురించి. It talks about your thoughts. మీ తలంపుల గురించే ఉంది ఇక్కడ. How the peace of God which passeth all understanding can guard your heart and your mind. 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. Yeah, how it can protect you. నిన్ను ఎలా కాపాడుతుంది ఇది? Yeah. Then 8th verse it says, 8వ వచనం. whatever is true. మెట్టుకు సహోదరులారా. Yeah, I'll read that in English. Philippians chapter 4 and verse 8. ఫిలిప్పీ 4:8. Yeah. Finally, brothers, whatever things are true, whatever things are honest, whatever things are just, whatever things are pure, whatever things are lovely, whatever things are of good report, not bad report, whatever things are having any virtue, if anything is praiseworthy, think on these things. 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గల వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. These things Paul was practicing. పౌలు దీన్నే చేస్తూ ఉన్నాడు. That's why he says in the next verse, తర్వాత వచనంలో చెప్తున్నాడు, those things you have both learned and received and heard and seen in me do. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. My dear brothers, నా ప్రియ now we సహోదరులు, don't have Paul, ఇప్పుడు మనకు పౌలు లేడు, but there are many godly men. కానీ దైవజనులు ఉన్నారు. Are we learning from godly men? ఆ దైవజనుల గురించి మనం వింటున్నామా? Are we receiving anything from godly men? దైవజనుల నుంచి స్వీకరిస్తున్నామా? Are we hearing them? వారిని వింటున్నామా? వారు చెప్పాయి Are we seeing them? వారిని చూస్తున్నామా? Do those things, ఆ విషయాలు చేయాలి. and the God of peace will be with you. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైండును. So God has given a very clear way how to have God of peace with you. కాబట్టి సమాధానకర్తయగు దేవుడు మీతో ఎలా ఉంటాడో ఇక్కడ తెలియజేయబడింది. If you have God of peace, నువ్వు సమాధానకర్తయగు there is దేవుడు no place for depression. అప్పుడు డిప్రెషన్కి ఎటువంటి స్థానం There లేదు. is no place for self pity. మన మీద మనం జాలి పడటానికి ఎటువంటి There స్థానం is no లేదు. place for lack of sleep. కాబట్టి నిద్ర లేకపోవటం అనేది ఉండదు. God gives sleep to his beloved. తన ప్రియులకు ఆయన నిద్రను కలుగజేస్తాడు. See, God has given you peace. దేవుడు నీకు సమాధానం ఇచ్చాడు. Yeah. Somebody said, ఒకరు ఈ విధంగా చెప్పారు, one guest is, I went to Sarapaka. నేను సార్పాక్ వెళ్ళాను, I went there and I kept my bag there. నేను వెళ్ళి బ్యాగ్ పెట్టాను అక్కడ. Now, the bag is not with me. బ్యాగ్ నా దగ్గర లేదు. So I told one brother, ఒక సహోదరుడికి చెప్పాను, brother, I have kept my bag there. నా బ్యాగ్ అక్కడ పెట్టాను అని. Then brother Moses brought the bag. మోసెస్ బ్రదర్ తెచ్చాడు బ్యాగ్. Similarly, somebody comes and gives something to you. నీకెవరైనా ఇచ్చినప్పుడు, And tomorrow he comes. రేపు వచ్చినప్పుడు And you say your bag is not here. నీ బ్యాగ్ లేదన్నావు అనుకోండి, Who is responsible? మరి ఎవరు దానికి బాధ్యత? You are responsible or the other person is responsible? నువ్వు దానికి బాధ్యతవా లేకపోతే వేరే వ్యక్తి? Brother, I kept my bag in your home. మీ ఇంట్లో నేను బ్యాగ్ పెట్టాను. Now where is the bag? ఇప్పుడు బ్యాగ్ ఏది? I don't know. నాకు తెలియదు అన్నావు అనుకో. If you say that answer, how he would feel? అప్పుడు నువ్వు అలా చెప్తే అవతల వ్యక్తి ఎలా ఉంటాడు? At least say, brother, please sit down. కూర్చోండి, I will search and find out. నేను చూస్తాను. Yeah. So brothers searched and found out. అప్పుడు సహోదరుడు చూసి ఎక్కడుందో చూశాడు. The same way we read in John's Gospel. అదే విధంగా యోహాను సువార్తలో మనం చూస్తాం, My peace I leave it with you. నా సమాధానం మీ యొద్ద విడిచిపెట్టి వెళ్తున్నాను. So who has kept the bag? ఎవరు బ్యాగ్ ఇక్కడ పెట్టారు? God says. దేవుడు చెప్తున్నాడు. Jesus says. యేసు ప్రభు చెప్తున్నాడు, My peace I am leaving with you. కాబట్టి నా సమాధానాన్ని మీ దగ్గర విడిచిపెట్టి It is వెళ్తున్నాను. like my bag I am leaving here. నా బ్యాగ్ నేను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళినట్టు. Now
You there's no peace, there's no peace. ఇప్పుడు పీస్ లేదు You are going to God. ఇప్పుడు దేవుని దగ్గరికి Lord, వెళ్ళి, I don't have peace of mind. దేవా నాకు సమాధానం లేదు. What God will say? అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? I left my peace with you. నా సమాధానం అక్కడే పెట్టేళ్ళా. Where did you lose it? నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు? Go and search. వెళ్ళు ఎత్తుకో. It is our responsibility. కాబట్టి నీ బాధ్యత అది. Yeah, I allowed many dogs to come and take away the bag. కాబట్టి ఆ కుక్కలు వచ్చి తీసుకెళ్ళినేమో. All the bad thoughts came. కాబట్టి చెడ్డ తలంపులు వచ్చినాయి. I sought the opinions of men. మనుషుల యొక్క అభిప్రాయాలు వచ్చినాయి. Men's comments I valued most. మనుషులు చెప్పిన మాటలకే నేను విలువిచ్చాను. That's how we lose the peace. ఆ విధంగా మన సమాధానాన్ని కోల్పోతాం. So here 9th verse and 7th verse, Paul is Philippians 4. ఇక్కడ ఫిలిప్పి 4లో 9వ వచనం 7వ వచనంలో He talks about the peace సమాధానం గురించి చెప్తూ ఉన్నాడు అక్కడ. and says, God of peace will be with you. సమాధానకర్త యొక్క దేవుడు మీతో ఉంటాడు. When? ఎప్పుడు? When you do what you have seen in my life. కాబట్టి నా జీవితంలో ఏదైతే మీరు చూశారో వాటిని Have చేస్తే. you heard what I spoke? కాబట్టి నేను ఏమైతే చెప్పానో విన్నారా? Have I seen how I lived? కాబట్టి నేను ఏ విధంగా జీవించానో మీరు చూసారా? Where did Paul learn this? పౌలు ఎక్కడ నేర్చుకున్నాడు ఇది? Paul learned this from Jesus. పౌలు ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్నాడు. What Jesus was telling? యేసు ప్రభు ఏం చెప్తున్నారు? Some people asked him. కొంతమంది అడిగారు ఆయన్ని. The disciples of John were asking Jesus. బాప్తిస్మం యోహాను యొక్క శిష్యులు ప్రభువుని అడిగారు. John chapter 1 యోహాను 1 and verse 39. 1:39. 38. The disciples of John are asking, 38లో Rabbi, where are you staying? రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. Now you ask somebody, where are you staying? మీరు ఎక్కడ ఉన్నారని అడిగితే ఏం చెప్తారు? They will take their visiting card and give to you. వాళ్ళు విజిటింగ్ కార్డు తీసుకొని ఇస్తారు. Yeah. But what did Jesus say? కానీ యేసు ప్రభు ఏం చెప్పారు? Come and see. మీరు వచ్చి చూడుడి. Come and see how I live. కాబట్టి మీరు వచ్చి చూడండి నేను ఎలా Come and see how I have the peace of God. కాబట్టి దేవుని యొక్క సమాధానం నా దగ్గర ఏముందో వచ్చి చూడండి. Come and see how whether I have self pity or not. నా మీద నేను జాలి పడుతున్నాను లేదో చూడండి. Come and see whether I have a good sleep or not. నేను మంచిగా నిద్రపోతున్నాను లేదో వచ్చి చూడండి. Come and see my heart. నా హృదయాన్ని చూడండి వచ్చి. Come and hear my words. నా మాటలు వినండి. Come and see my actions. నేను చేసే క్రియలను చూడండి. Same thing Paul is telling in Philippians 4:9. ఫిలిప్పి 4:9లో పౌలు అదే చెప్తున్నాడు. Whatever you have learned, received, heard and seen. నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతున్నా ఎందున్నట్టుగా ఏవి వింటారు ఏవి చూస్తారు అట్టి వాటిని చేయండి. Do that. అట్టి వాటిని చేయండి. So in the epistles Paul is writing so many things about his life. కాబట్టి పత్రికల్లో పౌలు తన జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్తున్నాడు. When he got some sickness, ఏదైనా ఆయనకు వ్యాధి వచ్చినప్పుడు he says he prayed for 3 times. 3 సార్లు ఆయన ప్రార్థన చేశాడు. And again what God told him? దేవుడు ఏం చెప్పాడు? In your weakness my strength will be fulfilled. నీ బలహీనతలో నా బలాన్ని ఇస్తాను. My grace is sufficient for you. నా కృప నీకు చాలును. He had peace of mind. ఆయనకు సమాధానం వచ్చింది. In spite of the weakness, ఆయనకు బలహీనత ఉన్నా his heart was full of peace. తన హృదయంలో సమాధానం ఉంది. And people have seen that. ప్రజలు చూశారు దాన్ని. Timothy has seen that. తిమోతి చూశాడు. Titus has seen that. తీతు చూశాడు. Epaphroditus has seen that. ఎపఫ్రొదితు చూశాడు. So many people have seen that. ఎంతో మంది చూశారు దాన్ని. And now we can see through the word of God. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. And how he treated Onesimus. ఒనేసిమస్ని ఎలా చూశాడు? Onesimus was a slave. ఒనేసిమస్ ఒక దాసుడు. But how much risk he took to plead with Philemon. కాబట్టి ఫిలెమోనుతో చెప్పటానికి ఎంత రిస్క్ తీసుకున్నాడు కదా పౌలు. Please take Onesimus. ఒనేసిమస్ని తీసుకో. He is like my own son. నా సొంత కుమారుడు వంటి వాడు. Whatever he has to give you, write in my account. కాబట్టి నీకు ఆయన ఎంత అచ్చి ఉన్నాడో నాకు I will చెప్పు. pay for you. నేనే చెల్లిస్తాను. Have you seen the life of Paul? పౌలు యొక్క జీవితాన్ని మీరు చూసారా? Have you heard about life of Paul? పౌలు యొక్క జీవితం గురించి విన్నారా? Have you learnt anything from life of Paul? పౌలు యొక్క జీవితం నుంచి ఏమైనా నేర్చుకున్నారా? And have you received anything from the life of Paul? పౌలు యొక్క జీవితం నుంచి ఏమైనా పొందారా? If not, let us meditate on it. ఒకవేళ ఇంకా ఆ విధంగా లేనట్లయితే మనం ధ్యానిద్దాం. Yeah. Now apply this to Jesus. ఇప్పుడు యేసు ప్రభు గురించి మనం దీన్ని Whatever we have received from Jesus, యేసు ప్రభు నుంచి ఏదైతే పొందామో, whatever we heard from ఏదైతే Jesus, విన్నామో, whatever we have learnt from Jesus, ఏదైతే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నామో, what are we going to learn from Jesus? యేసు ప్రభు నుంచి మనమే నేర్చుకుంటాం. Jesus says in Matthew 11:28, మత్తయి 11:20 learn of me. నా యొద్ద నుండి నేర్చుకొనుడి. I am humble and gentle. నేను దీన మనసును సాత్వికుడును. Can't we learn from Jesus? ప్రభు దగ్గర నేర్చుకోలేమా? To be humble, మనం తగ్గించుకోలేమా? to be gentle సౌమ్యంగా ఉండలేమా? while speaking with others, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు speaking with gentleness. సౌమ్యంగా మాట్లాడాలి. Why should we speak with gentleness? ఎందుకు మాట్లాడాలి? Because we don't want to
put down the dignity of others. ఎందుకంటే వేరే వాళ్ళ ప్రతిష్టను మనం దిగజార్చకూడదు. We want to respect others. వారిని గౌరవించాలి. Yeah. Morning we saw, speak slowly. ఉదయకాలం మనం చూసే మాటల్లో నిదానంగా When you ఉండాలి. speak slowly, you will be slow to anger also. మన మాటల్లో నిదానంగా ఉన్నప్పుడు కోపంలో కూడా నిదానంగా ఉంటాం. When somebody is slow to anger, ఎవరైనా నిదానంగా ఉంటే కోపంలో he is learning gentleness. అప్పుడు ఆయన దీనుడిగా ఉంటాడు. He learns how to speak gently. సౌమ్యంగా ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాడు. Yeah. We have also seen how we should not accuse others. కాబట్టి వేరే వాళ్ళ మీద నేరారోపణ చేయకూడదని మనం నేర్చుకున్నాం. Yeah. Morning we see we have to stand before the judgment seat of God. ఉదయకాలం మనం చూసే మనము దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుట నిలబడాలి. Same, this is told by Paul పౌలు చెప్పాడు దాన్ని in Romans chapter 14. రోమా 14లో We have read that. మనం చదివాం. 10th verse. 10th verse. రోమా 14:10. Yeah. Romans 14 రోమా 14 and verse 10, 11, 12. 14, 10, 11, 12 వచనాలు. And the same spirit James is also telling. అదే ఆత్మతో యాకోబు కూడా చెప్తున్నాడు. When two apostles say same thing, it is very, very important. ఇద్దరు అపోస్తలులు ఒకే విషయం చెప్తున్నారు అంటే అది ఎంతో ప్రాముఖ్యమైనదని. See, like Peter and James are telling one thing. ఇక్కడ పేతురు యాకోబు ఒకటి చెప్తే, Yeah. God gives grace to the humble. దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. God resists the proud. అక్కడ అహంకారులను ఎదిరించును. Peter is telling, పేతురు చెప్తున్నాడు, James is also telling. యాకోబు కూడా చెప్తున్నాడు. How they are able to say the same thing? కాబట్టి ఒకటే మాట ఎలా చెప్తున్నారు వాళ్ళు? Either both have discussed. వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఉండొచ్చు. Might be God has spoken to Peter first. లేకపోతే మొట్టమొదటి పేతురుతో మాట్లాడొచ్చు And దేవుడు. Peter shared with James. పేతురు యాకోబుతో చెప్పుండొచ్చు. James, you know what God's convicted me? ఆ యాకోబు నీకు తెలుసా దేవుడు నన్ను He ఏమి told me that I have to be more humble. నేను ఇంకా దీనుడు అవ్వాలని. Then only he said he will give his grace. అప్పుడు మాత్రమే ఆయన కృపనిస్తానని చెప్పాడు. God convicted me that I am slightly proud. కాబట్టి నేను గర్విష్ఠగా ఉన్నాను. Slightly proud about my ministry. కాబట్టి నా పరిచర్యను బట్టి నేను గర్విస్తున్నాను. Proud of how I do miracles. కాబట్టి నేను ఏ విధంగా చేస్తున్నానో దాన్ని బట్టి How proud I am in establishing churches. కాబట్టి సంఘాలు ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు So when God spoke to me, దేవుడు నాతో I మాట్లాడాడు. really repented. నేను నిజంగా మారుమనసు I పొందాను. humbled myself. నేను తగ్గించుకున్నాను. Now I am experiencing the grace of God. ఇప్పుడు నేను దేవుని యొక్క కృపని పొందుతూ ఉన్నాను. So then James also, Lord, you have spoken to Peter. అప్పుడు యాకోబు కూడా అన్నాడు, పేతురుతో మాట్లాడావు And ప్రభువా. what he shared is true in my life also. నిజంగా ఆయన పంచుకున్న నా జీవితంలో కూడా నిజమే. James also would have humbled. యాకోబు కూడా తాను తగ్గించుకున్నాడు. Both are writing in their letters. కాబట్టి ఇద్దరు కూడా వాళ్ళ పత్రికల్లో రాస్తున్నారు. Yeah, God gives grace. James 4:6. యాకోబు 4:6. God gives grace to the humble. దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. And he is against the proud. ఆయన అహంకారులను ఎదిరించును. See how both of them are writing this. చూడండి వాళ్ళిద్దరూ ఏమి రాస్తున్నారు. Yeah. Again, Peter, 1 Peter chapter 5 and verse 5. మొదటి పేతురు 5:5లో God resisteth the proud దేవుడు అహంకారులను ఎదిరించును. and give grace to the humble. దీనులకు కృప అనుగ్రహించును. It is not there in other places. వేరే చోట్ల లేవు. In the same way, both Paul and James are writing one thing. అదే విధంగా పౌలు యాకోబు కూడా రాస్తున్నారు. I don't know how frequently James and Paul met each other. పౌలు యాకోబు ఎంత తరచుగా కలుసుకున్నారో మనకు తెలియదు. Let us read James 4 and verse 12. యాకోబు 4:12. Yeah. James and verse 4, chapter 4 and verse 12. యాకోబు 4:12. I'll read it. James 4 and verse 12. Yeah. There is one lawgiver ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించువాడు, who is able to save and to destroy. ఆయనే రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడు. Who are you that judges another? పరునకు తీర్పు తీర్చుటకు నీవెవడవు? Yeah. Yeah. Who are you నువ్వెవరు? that judges another? పరునికి తీర్పు తీర్చడానికి నువ్వెవరు? Yeah. So here, who are you? నీవెవరివి? Who are you to give law? కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి నువ్వెవరి? Don't be a judge. నువ్వు ఒక తీర్పు తీర్చేవాళ్ళగా ఉండొద్దు. In Romans we read, రోమాలో కూడా మనం చదివాం, every knee shall bow and every tongue shall confess that
Jesus Christ is the Lord. యేసు క్రీస్తు ప్రభువే దేవుడు అని ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఒప్పుకొనును. So you don't ask others to bow down before you. కాబట్టి వేరే వాళ్ళు నీ దగ్గర మోకాళ్ళు ఉంచాలని అనుకోవద్దు. You don't become a judge of them. వాళ్ళకి నువ్వు తీర్పరిగా ఉండొద్దు. Who will bow? ఎవరు వాళ్ళ దగ్గర ఉంగుతారు? Before judge, the people will bow before. కాబట్టి ఒక తీర్పరి ముందు, Because he is the lawgiver. ఎందుకంటే మరి ఆయన ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు. Or we sometimes act like lawgiver. కొన్నిసార్లు మన ధర్మశాస్త్రాన్ని Hey, ఇచ్చేవాడు. whatever I say is the final. కాబట్టి నేను చెప్పిందే ఫైనల్, I am the God. నేనే దేవుణ్ణి. No, 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 no. అలా కాదు. Brother, I share this. నేను ఇది చెప్పాను That is not final. కానీ అది ఫైనల్ కాదు. If you have suggestion, you tell. ఒకవేళ మీకు వేరేది ఏమైనా ఉంటే చెప్పండి. There is a person who is humble. దీనులు ఆ విధంగా ఉంటారు. But proud person, కానీ గర్విష్టి, whatever I say is said. నేను చెప్పింది చేయాల్సిందే, You cannot change it. నువ్వు దాన్ని మార్చలేవు. Only the law cannot be changed. దేవుడు మాత్రమే మార్చగలడు. That's why James is telling there is only one lawgiver. ధర్మశాస్త్రాన్ని ఇచ్చేవాడు ఒక్కడే. And who are you to accuse others? కాబట్టి వేరే వాళ్ళ మీద నేరారోపణ చేయడానికి నువ్వెవరివి? And especially when some law is not in the word of God. ముఖ్యంగా దేవుని యొక్క వాక్యంలో లేని విషయాలు. But we tell the people in our church, this is a law you have to obey. కాబట్టి మన సంఘంలో వాళ్ళకి ఒక ధర్మశాస్త్రంలా చెప్తాం, ఇది చెప్తున్నాము మీరు ఇదే చూపించాలి. It is very, very dangerous. ఎంతో ప్రమాదకరం. Because you are giving a law which is not in the Bible. ఎందుకంటే బైబిల్లో లేని ధర్మశాస్త్రాన్ని నువ్వు ఇస్తున్నావు. That means for that law you are the God. అంటే ఆ లాకి నువ్వే దేవుడివి. You have become the lawgiver. కాబట్టి నువ్వే ధర్మశాస్త్రాన్ని ఇచ్చేవాడిగా You ఉన్నావు. have sat on the throne of God. దేవుని యొక్క సింహాసనం మీద నువ్వు కూర్చున్నావు. That is very, very, very serious. అది ఎంతో తీవ్రమైంది. Many churches, అనేక సంఘాల్లో there are a lot of laws which are not in the scriptures. లేఖనాల్లో లేని ధర్మ విధులు చాలా ఉంటాయి. I went to one church. నేను ఒక సంఘానికి వెళ్ళాను. And they said we got separated from that church. ఆ సంఘం నుంచి మమ్మల్ని వేరుపరిచాడు దేవుడు. Why did you come out of that church? మీరు ఎందుకు వచ్చారు అంటే, They said they have so many laws వాళ్ళకి ఎన్నో ధర్మశాస్త్రానికి సంబంధించిన విధులు which are not in the Bible. బైబిల్లో లేని ఉన్నాయి. I tell them one example. ఒకటి చెప్పమని అడిగాను. Give me one example. ఒక ఎగ్జాంపుల్ చెప్పమని. He said in that church the pastor says ఆ చర్చిలో పాస్టర్ గారు ఇలా చెప్తారు, those who have not taken baptism should not come for the Bible study. ఎవరైతే బాప్టిజం తీసుకోలేదో వాళ్ళు బైబిల్ స్టడీకి రాకూడదు. So parents come and sit in the Bible study. ఆ తల్లిదండ్రులు వచ్చి బైబిల్ స్టడీ కూర్చుంటారు. And youth children they roam around. ఆ యూత్ చిల్డ్రన్ బయట తిరుగుతుంటారు. So they could not accept it. కాబట్టి వాళ్ళని లోపలికి రానియట్లేదు. Where in the word of God it says? బైబిల్లో ఎక్కడుంది అలా? So Bible also says don't add to the Bible, don't delete something from the Bible. కాబట్టి బైబిల్లో నువ్వు కొత్తగా చేర్చొద్దు, తీసేయొద్దు ఉన్నది. So we should never become a lawgiver. మనం ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేవాళ్ళలాగా ఉండకూడదు. We should not assume the position of God. దేవుని యొక్క స్థానాన్ని మనం తీసుకోకూడదు. John Wesley, a great saint, జాన్ వెస్లీ ఉన్నాడు. he told his people, ఆయన చెప్పాడు తన he ప్రజలకు, told his co-workers, తన తోటి పని వాళ్ళతో చెప్పాడు, if you disobey my word, నేను చెప్పిన మాట మీరు చేయకపోయినా you are not committing a sin. అదేం పాపం కాదు. But when you disobey God, కానీ దేవుడు చెప్పిన మాటకు మీరు ఇదే then you are committing a sin. అప్పుడు అది పాపం. I learnt it. నిజంగా నేను I have నేర్చుకున్నాను. learnt a lesson. దాని నుంచి నేను నేర్చుకున్నాను. People can disobey me. నేను చెప్పిన మాట వినపోవచ్చు, Yeah, freedom is there. వాళ్ళ ఇష్టం. I'm not bothered దాని గురించి నేను because పట్టించుకోను. I'm not God. నేను దేవుడిని కాదు. When they disobey me, they are not disobeying God. కాబట్టి వాళ్ళు నేను చెప్పింది చేయకపోతే దేవుని చెప్పింది చేయనట్టు కాదు. So we have to be very, very careful. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. So I told you, first God makes our mind new. కాబట్టి మొట్టమొదట మన మనసుని నూతనపరుస్తాడు. Renewal of your mind. మన మనసుని నూతనపరిచి How do రూపాంతరపరుస్తాడు. you know that your mind is renewed? నీ మనసు నూతనపరచబడింది లేదా ఎలా తెలుస్తుంది నీకు? You seek the approval of God. అప్పుడు దేవుని యొక్క ఆమోదాన్నే చూస్తావు. You seek the will of God. దేవుని యొక్క చిత్తాన్నే చూస్తావు. You understand the way of God. దేవుని యొక్క మార్గాలను చూస్తావు. You are not expecting chocolates and miracles. నువ్వేదో చాక్లెట్లు ఇలాంటి మిరాకిల్స్ అలాంటివి కాదు. Miracle or no miracle. అద్భుతం జరిగినా కాకపోయినా Praise the Lord. దేవునికి వందనాలు. I remember one brother. ఒక సహోదరుడు ఈ విధంగా చెప్పాడు. Yeah, he went to a college for his daughter's admission. తన కుమార్తె అడ్మిషన్ కోసం కాలేజీకి వెళ్ళాడు. And he was sitting there. అక్కడ ఉన్నాడు. The person who took him there, he goes to the office, comes back, goes to the office, comes back. ఎవరైతే ఆ వ్యక్తిని తీసుకెళ్లారో ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, So he వెళ్తున్నాడు. was not very sure whether he will get admission or not. అడ్మిషన్ వస్తుందో లేదో తెలియదు. It's a good Loyola college. మంచి లోయోలా కాలేజ్ అది. Then he said, అప్పుడు ఆయన చెప్పాడు, if I get admission, praise the Lord. ఒక అడ్మిషన్ వస్తే దేవునికి వందనాలు, If I don't get admission, double praise the Lord.
ఒకవేళ రాకపోతే దేవునికి రెండంతల వందనాలు. Yeah, whether I get admission or no admission, I want to praise God. కాబట్టి నాకు అడ్మిషన్ వచ్చినా రాకపోయినా దేవునికి స్తుతిస్తాను. He's a man who knew God. కాబట్టి ఆయన దేవునికి తెలుసు. A man who knew the way of God and mind of God. దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క మనసును తెలిసిన వ్యక్తి. And then it comes to our heart. తర్వాత మన హృదయంలోనికి వస్తుంది. When I do something bad, నేను ఏదైనా తప్పు చేసినప్పుడు, when I seek the approval of men నేను మనుషుల ఆమోదాన్ని చూసినప్పుడు rather than the approval of God, దేవుని యొక్క ఆమోదం కంటే I feel a grief. నాకెంతో దుఃఖం కలుగుతుంది. A grief in my heart. అది నా హృదయానికి దుఃఖాన్ని కలుగజేస్తుంది. Oh, I have grieved my God. అయ్యో నా దేవుడిని నేను దుఃఖపరిచానే. Oh, I have spoken like that. అయ్యో నేను ఆ విధంగా మాట్లాడానే. That is called godly sorrow. అది దైవ చిత్తానుసారమైన దుఃఖము. That godly sorrow drives you close to God. దైవ చిత్తానుసారమైన దుఃఖము దేవునికి దగ్గర చేస్తుంది. Yeah, some people will have a worldly sorrow. కొంతమందికి లోకానుసారమైన దుఃఖం ఉంటుంది. What is a worldly sorrow? లోకానుసారమైన దుఃఖం ఏంటి? Oh, I lost my good name. అయ్యో నా పేరు ప్రతిష్టలు దిగజారిపోయాయి. King Saul was like that. సౌలు అలా ఉన్నాడు, రాజు అయిన Oh, సౌలు. Samuel, don't tell this to people. ఆ సమయంలో నేను చేసిందంత ప్రజలకు చెప్పొద్దు. Yeah, secretly let us go and finish the work and come. కాబట్టి నువ్వు వెళ్ళి రహస్యంగా వెళ్ళిరా. If the people know, I will be grieved. అయ్యో ప్రజలందరికీ తెలిసి నేను దుఃఖపడతాను. That's a worldly sorrow. అది లోకానుసారమైన It దుఃఖం. took him away from God. దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తుంది. Judas, అలా జరుగుతుంది. he had a grief. ఈ యోధా కూడా అలానే ఉన్నాడు. Oh, I have betrayed the innocent blood. అయ్యో నిరపరాధుని యొక్క రక్తాన్ని నేను అప్పగించానే. And that was not a godly sorrow. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. He did not go to Jesus. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. He was afraid of the Pharisees. పరిసయ్యులను చూసి భయపడ్డాడు. Even if I die, I don't want to go to Jesus. నేను చనిపోతాను కానీ ప్రభు దగ్గరికి వెళ్ళను. Because I have promised to the Pharisees that I will never go to Jesus. ఎందుకంటే పరిసయ్యులతో నేను చెప్పాను ప్రభు దగ్గరికి He వెళ్ళను. died. చనిపోయాడు. Pharisees did not come to save him. ఆ పరిసయ్యులు వచ్చి రక్షించలేదు. Sometimes we also do like that. కొన్నిసార్లు మనం అలా చేస్తాం. Just to please people, ఏదో మనుషుల్ని సంతోషపెట్టాలి. we refuse to go to God. దేవుని దగ్గరికి వెళ్ళటానికి నిరాకరిస్తాం. And then we have a grief. Oh, I have done this, I have done this. ఆ తర్వాత మనం దుఃఖపడుతుంటాం, అది చేశాను ఇది చేశాను. We have a grief, but we don't move. మనకి దుఃఖం ఉంది కానీ ముందుకెళ్ళాం. We don't move towards God. దేవుని దగ్గరికి వెళ్ళాం. That is a worldly sorrow. అది లోకానుసారమైన దుఃఖం. And the sign is that it will bring depression. అదేంటంటే నేను డిప్రెషన్లోకి తీసుకెళ్తాను. And you lose all hope. అప్పుడు నిరీక్షణ కోల్పోతావు. And commit suicide. అప్పుడు ఆత్మహత్య చేసుకుంటావు. There are many people who commit suicide. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. Because they lose hope. ఎందుకంటే వాళ్ళకి నిరీక్షణ ఉండదు ఇంకా. Discouraged and depressed. నిరుత్సాహంలో కృంగుదలలో వెళ్తారు. Worldly sorrow. లోకానుసారమైన దుఃఖం. We read that in 2 Corinthians chapter 7. 2 కొరింథీ 7లో చూస్తాం దాన్ని మనం. Yeah. Second Corinthians 7:10. 2 కొరింథీ 7:10. The grief or godly sorrow brings repentance towards salvation. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. But worldly sorrow, it creates death. అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగజేయును. Yeah, we have to find out the difference between these two things. కాబట్టి రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మనం చూడాలి. Okay, you have a sorrow. నీకు దుఃఖం ఉంది. And with that sorrow, where you are moving? కానీ ఆ దుఃఖంతో నువ్వు ఎటు వెళ్తున్నావు? Some people with that sorrow, they stand in the same place. ఆ దుఃఖంతో అంతే ఉంటారు. Oh, somebody has to come. ఎవరో రావాలి. Somebody has to come and help me. ఎవరో వచ్చి సహాయం చేయాలి నాకు. I don't want to move. నేను మాత్రం వెళ్ళను. Why? ఎందుకు? Because it's a worldly sorrow. ఎందుకంటే అది లోకానుసారమైన If you దుఃఖం. don't move to God, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకుండా it will kill you. అప్పుడు నేను చంపేస్తుంది. It may not kill your life. నువ్వు భౌతికంగా చంపేయకపోవచ్చు. It will kill little bit joy you have. నీలో ఉన్న ఆనందాన్ని చంపేస్తుంది. Little bit hope you have. నీలో ఉన్న నిరీక్షణ చంపేస్తుంది. It will all go. అదంతా వెళ్ళిపోతుంది. And little bit hope you have, that also will go. ఆ ఉన్న కొద్ది నిరీక్షణ పడిపోతుంది. And you go for a backslidden life. అప్పుడు వెనక్కి దిగజారిపోయిన స్థితిలో Away from God. దేవునికి దూరంగా You see తొలగిపోతాడు. the prodigal son. తప్పిపోయిన కుమారుని చూడండి. He had a grief. తనకు కూడా దుఃఖం ఉంది. What is a grief? ఏంటి ఆ దుఃఖం? Oh, I don't have good food. అయ్యో మంచి ఆహారం లేదు. But in my father's house, నా తండ్రి ఇంట్లో all the servants are having good food. ఆ దాసులకే మంచి భోజనం. So he had a grief. ఆయనకు దుఃఖం ఉంది. Some kind of grief. ఏదో ఒక రకమైన దుఃఖం. But whether it is a grief according to God or according to world. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖమా లోకానుసారమైన దుఃఖం? Suppose according to the world, లోకానుసారమైనది అయితే he had a grief. ఆయన లోకానుసారమైన దుఃఖాన్ని కలిగి He ఉంటే, would say, I left my father's house. నా తండ్రి ఇంటిని విడిచిపెట్టాను. I will never go back to my father's నేను house. ఇంక మళ్ళీ ఎప్పుడు వెళ్ళను. Let me go to this friend's house. ఇంకో స్నేహితుడి ఇంటికి. And that friend is seeing, ఆ స్నేహితుడు చెప్తాడు, hey, who are you? ఎవరు నువ్వు? Hey,
You are my close friend, no? ఏ నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కదా. No, 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 I am not your friend. Hey, drive that fellow out. Security, drive that fellow out. లే ఫ్రెండ్కి లేదు ఏం లేదు, సెక్యూరిటీ పంపించేయండి అంటారు. Oh, when I had money, he was a close friend. Now he doesn't know who I am. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అయితే నాకు బాగా దగ్గరే స్నేహితుడు, ఇప్పుడు నేను ఎవరు తెలియదు అంట. Let me go to this friend. ఇంకో స్నేహితుడు దగ్గరికి వెళ్ళాడు. That friend also says, who are you? I don't know you. ఇంకో ఎవరు నువ్వు అన్నాడు. Sometimes it happens like that. కొన్నిసార్లు జరుగుతుంది. A close friend. ఎంతో దగ్గరే స్నేహితుడు. Now he is occupying a high office. ఇప్పుడేమో ఆయన చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. I am going and telling, shaking his hands. నేను వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తాను. Hey, what happened? ఏం జరిగింది? Ramesh. రమేష్. Who are you? ఎవరు నువ్వు? Hey, we were both working. మన ఇద్దరం కలిసే ఉన్నాం, కలిసి పని చేసాం. Where? అవును, ఎక్కడ? Sorry, I am busy. I am going. లేదు టైం అయిపోయింది, నాకు పని ఉంది. Because he is afraid I would ask some favor. అంటే ఏంటి అసలు నన్ను గుర్తుపెట్టుకున్నాడు లేదా? Yeah, I don't know. So many people would have told the prodigal son. ఆ తప్పేనుకో మాట చెప్పండొచ్చు. Then tell me what would have happened. మరి ఏం జరిగి ఉండొచ్చు? All friends reject him. ఆ స్నేహితులందరూ విడిచిపెట్టారు. Worldly sorrow. లోకానుసారమైన దుఃఖం. He would have died. చచ్చిపోయిండేవాడు. Oh, rather than living this life, better die. ఇంకెందుకు ఈ జీవితం Would చచ్చిపోతే have committed suicide. ఆత్మహత్య చేసుకునేవాడు. But he didn't do that. కానీ అలా చేయలేదు. When he had a grief, ఆ దుఃఖాన్ని కలిగి ఉన్నాడు. it slowly became a godly grief. ఆ తర్వాత దైవ చిత్తానుసారమైన దుఃఖం. He desired to go to his father. తన తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. Going back to the father, it is a humiliation. కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళటం అది ఎంతో మరలా తన సిగ్గుతో వెళ్ళాలి. He would have imagined what my dad would say. మా నాన్న ఏమంటాడో. Hey, at last you have come to home, no? వచ్చావు మొత్తానికి ఇంటికి. How much you troubled me. చూసావు ఎంత కష్టపెట్టావు. You have to come to me once. Anyhow, you have to come to me. నాకు తెలుసు నువ్వు ఎప్పుడైనా నా దగ్గరికి రావాల్సిందే. Now it is my turn. ఇప్పుడు నా వంతు. He would have imagined father speaking like ఆయన that. అనుకోని ఉండొచ్చు అలా ఇద్దేమని. But no, I should not speak like that. I should not think like that. లేదు అలా ఆలోచించకూడదు. Let me humble myself. నన్ను తగ్గించుకుంటా. Even if it sells like that, అలా ఆయన చెప్పినా I will tell my dad. నా తండ్రికి నేను I am చెప్తాను. not coming as your son. నేను ఇప్పుడు నీ కుమారుడిగా I రావట్లేదు. am coming as your servant. నీ దాసుడిగా వస్తున్నాను. I will sit with the servants. కాబట్టి నేను ఆ దాసుల దగ్గర ఉంటాను. I will sleep in the servants' tent. లేకపోతే ఆ దాసులు ఉండే చోట నేను ఉంటాను. Whatever food you give them, I will also eat. వాళ్ళకి ఇచ్చే ఆహారం నాకివ్వు. Whatever work they do, I will also do. కాబట్టి వాళ్ళు చేసే పని నేను చేస్తాను. What work the servants are doing? వాళ్ళు ఏం చేస్తున్నారు పని? Cleaning the cow shed, అక్కడ ఆ కౌ షెడ్ ని క్లీన్ milking the చేస్తున్నారు. cows, లేకపోతే పాలు పెడుతున్నారు. cleaning the house. లేకపోతే ఇల్లు శుభ్రం He was చేస్తున్నారు. prepared. కాబట్టి అవన్నీ చేయటానికి. So godly sorrow always combines with humility. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎప్పుడు కూడా దీనత్వం కలిగి ఉంటుంది. So do you have a grief sometimes? కొన్నిసార్లు మనకు కూడా అలాంటి దుఃఖం ఉందా? Have humility. ఆ దీనత్వాన్ని కలిగి ఉంటాం. Run to God. దేవుని దగ్గరికి రా. Run to God's children. దేవుని పిల్లల దగ్గరికి రా. If your parents are godly, run to them. నీ తల్లిదండ్రులు దైవజనులు అయితే వెళ్ళు వాళ్ళ దగ్గర. It will bring you salvation. నీ రక్షణగా మారుతుంది. So a heart finds a grief. మన హృదయం దుఃఖం ఉంటే And godly sorrow brings salvation. దైవ చిత్తానుసారమైన అదే దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. Every time you sin, ప్రతిసారి కూడా do you have a grief in your heart? నీ హృదయంలో దుఃఖం ఉందా? That means your heart is soft. కాబట్టి నీ హృదయం మెత్తగా ఉంది. Your heart is renewed. నీ హృదయం రూపాంతరపరచబడింది. You are getting a new heart. ఇప్పుడు నీవు నూతన హృదయాన్ని కలిగి ఉన్నావు. Let us read Ezekiel chapter 36. హెజ్కేలు 36 మనం చూసినట్లయితే 26th verse. 26వ వచనం. Ezekiel 36:26. హెజ్కేలు 36:26. I will give you a new heart. నూతన హృదయం మీకు ఇచ్చేదను. Not only that, అంత మాత్రమే కాదు, I will give you my new spirit. నూతన స్వభావం మీకు కలుగజేసేదను. I will remove the stony heart. రాతి గుండె మీలో నుండి తీసివేసి And I will replace it with a fleshy heart. మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. Why God wants to give us a new heart? ఎందుకు దేవుడు నూతన హృదయాన్ని ఇస్తా అన్నాడు? Because God has got a new spirit. ఎందుకంటే దేవుడు నూతన ఆత్మను కలిగి The ఉన్నాడు. new spirit can be kept only a new heart. కాబట్టి ఆ నూతన ఆత్మ నూతన హృదయంలోనే ఉంటుంది. But you are not very serious having a new heart. కాబట్టి ఆ నూతన హృదయం తెచ్చుకోవడానికి నువ్వు అంత తీవ్రంగా లేవు. Your heart is hardened నీ హృదయం కట్టపరుచుకుంటున్నావు through the deceitfulness of sin. పాపము వలన కలుగు భ్రమ చేత. You don't have the seriousness of sin. పాపం విషయంలో నీకు తీవ్రత లేదు. Or when you commit sin, there is no grief in your heart. నువ్వు పాపంలో పడిపోయినా దుఃఖం లేదు నీకు. A casual attitude. ఏదో పట్టించుకో నిర్లక్ష్యం. There was one parent. ఒక పేరెంట్ ఉన్నాడు. His son committed some serious sin. తన కుమారుడు తీవ్రమైన పాపం చేశాడు. Very serious sin. చాలా తీవ్రమైంది. And somebody is telling, ఎవరో చెప్పారు, your son has done like that. మీ అబ్బాయి ఇలా చేశాడని. What's the reply? ఆయన ఏం చెప్పాడంటే, There are many people doing that. అందరు చేస్తున్నారు అది. Who is there who has not done that? చేయని వాళ్ళు ఎవరు? What is the attitude?
చూడండి ఏ వైఖరి అది, Very careless attitude. నిర్లక్ష్యపు వైఖరి. Many people are doing that. అయ్యి అందరు చేస్తున్నారు కదా. Adultery. వ్యభిచారం Many people are doing that. అందరు చాలా మంది చేస్తారు. You know what is the Christian standard now? ఇప్పుడు తెలుసా క్రిస్టియన్ స్టాండర్డ్స్. Pastor falls into adultery. పాస్టర్ ఏమో వ్యభిచారంలో పడిపోతాడు. What the church says? సంఘం ఏం చెప్తుంది? Which pastor is holy? అందరు పాస్టర్లు అంతే కదా. Many pastors fall into adultery. చాలా మంది పాస్టర్లు పడేది అదే. Casual attitude. చాలా నిర్లక్ష్యపు వైఖరి. No new heart. నూతన హృదయం లేదు. Heart is hardened. వాళ్ళ హృదయం God కఠినపరచబడింది. can never give the spirit to such people. అలాంటి వారికి దేవుడు తన ఆత్మను ఇవ్వలేడు. You want to receive the spirit of God? నువ్వు దేవుని యొక్క ఆత్మను స్వీకరించాలనుకుంటున్నావా? Let there be grief for a sin. కాబట్టి పాపం పట్ల నీ హృదయంలో దుఃఖమును ఉండనివ్వు. But that grief should drive you to God. ఆ దుఃఖము నిన్ను దేవుని వైపుకి So that నడిపించాలి. you receive life. ఆ విధంగా జీవాన్ని పొందినట్లు, So that you receive the new spirit. ఆ విధంగా నీవు నూతన ఆత్మను పొందినట్లు Jesus told one parable. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. Nobody pours new wine in the old wine skin. కాబట్టి క్రొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లో ఎవరు పోయారు? If he pours the new wine in the old wine skin, క్రొత్త ద్రాక్ష రసం పాత తిత్తుల్లో పోస్తే the old wine skin will tear అది పిగిలిపోతుంది. and the new wine will spill. అప్పుడు కొత్త ద్రాక్ష రసం పాడైపోతుంది. Wine skin is also lost. కాబట్టి ఆ తిత్తులు పోతాయి, Wine is also lost. ద్రాక్ష రసం కూడా పోతుంది. Big loss. కాబట్టి చాలా లాస్ అది. That's why God will not pour the new spirit into the old heart. అందుకే దేవుడు నూతన ఆత్మని పాత హృదయంలోకి ఇవ్వలేడు. When we read Hebrews 3:12, హెబ్రీ 3:12 మనం చూస్తే you may be a believer, నువ్వు ఒక విశ్వాసి అయి ఉండొచ్చు, you may be a child of God, నువ్వు దేవుని బిడ్డవై ఉండొచ్చు, you would have once received the fleshy heart. కాబట్టి నువ్వు మాంసపు హృదయాన్ని పొంది ఉండొచ్చు. But when you have the casual attitude towards sin, కానీ పాపం పట్ల నువ్వు నిర్లక్ష్యపు వైఖరిని కలిగి ఉంటే your heart slowly gets hardened. అప్పుడు నీ హృదయం కఠినపరచబడుతూ ఉంటుంది. When the heart gets hardened, నీ హృదయం కఠినపరచబడుతూ ఉంటే the spirit is pushed into a corner. కాబట్టి ఆత్మ అనేది ఒక మూలకి నెట్టివేయబడుతుంది. The spirit becomes inactive. అప్పుడు ఆత్మ కార్యం చేయలేడు. The spirit of God will say, I don't have any work here because everything is hard. కాబట్టి దేవుని యొక్క ఆత్మ అంటే ఇక్కడ నేను పని చేయడానికి ఇక్కడ స్థలం లేదు, మొత్తం కఠినంగా ఉంది. When it is soft, God can mold. అది మాంసపు హృదయం అయితే దేవుడు దాన్ని When it మార్చగలడు. is soft, the spirit of God can work in our hearts. అక్కడ మెత్తని హృదయం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ఆత్మ పని చేయగలడు. So the old wine skin, it is already expanded fully. కాబట్టి ఆ పాత తిత్తులు అప్పటికే సాగిపోయి ఉంటాయి. And when you pour the new wine, కానీ కొత్త ద్రాక్ష రసం పోస్తే the new wine also gets fermented. కాబట్టి అది కూడా అది ఫర్మెంట్ చేయబడుతుంది. It expands. ఆ తర్వాత అది ఇంకా When it వదులవుతుంది. expands, the wine skin tears. అప్పుడు పిగిలిపోతాయి. So that's why Jesus says, have a new wine skin. అందుకే యేసుప్రభువు అన్నారు క్రొత్త తిత్తులు Then తెచ్చుకోండి. new wine can be poured. క్రొత్త తిత్తుల్లోనే క్రొత్త ద్రాక్ష రసం The పోయగలం. new wine skin is your heart, new heart. కాబట్టి ఇక్కడ క్రొత్త తిత్తులు అంటే నీ నూతన And the హృదయం. new wine is the spirit of God. ఇక్కడ క్రొత్త ద్రాక్ష రసం అంటే దేవుని యొక్క ఆత్మ. God wants to pour out His spirit when your heart is new. కాబట్టి నీ హృదయం నూతన పరచబడినప్పుడు దేవుడు తన ఆత్మను కుమ్మరించాలనుకుంటున్నాడు. That's a message in Ezekiel chapter 36 and verse 26. హెజ్కేలు 36:26లో ఉన్న వర్తమానం అదే. So first we saw God renews our mind అందుకే దేవుడు మన మనసుని నూతన పరుస్తాడు, and renews our heart. మన హృదయాన్ని నూతన పరుస్తాడు. For example, I'll tell you a verse. ఉదాహరణకు ఒక వచనం మీతో చెప్తాను. Matthew మత్తయి సువార్త chapter 21. మత్తయి సువార్త 21వ అధ్యాయం. Yeah. And verse when you read from 28, 29, 30. 28, 29, 30. Matthew chapter 21 verses 28 to 30. You can read it in Telugu. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు. మీకేమి తోచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని ఎదుకొచ్చి కుమారుడా నేడిపోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు 2వ వాని ఎద్దుకు వచ్చి ఆ ప్రకారం చెప్పగా వాడు అయ్యా పోదునని కానీ పోలేదు. ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడిని వారిని అడిగాను. Yeah. Father is telling, go to the vineyard for work. కాబట్టి ద్రాక్ష రసంలోకి వెళ్ళి ద్రాక్ష తోటలోకి వెళ్ళి పనిచేయమన్నాడు. First son said, మొదటి కుమారుని I will not go. నేను వెళ్ళన్నాడు. But later on, కానీ ఆ తర్వాత he had a grief in his heart. తన హృదయంలో దుఃఖం కలిగింది. And he had a repentance. వెంటనే మారు మనసు పొంది No, I should go. నేను వెళ్ళాలి. He went. వెళ్ళాడు. And how is about the second son? రెండో వ్యక్తి Please go, my son. నా కుమారుడే వెళ్ళమంటే Yes, daddy, I am going. నేను పోతానన్నాడు. Immediately going. వెంటనే పోతున్నాను.
And after some time, daddy comes and sees he's in the same place. ఆ తర్వాత డాడీ వచ్చి చూస్తే అక్కడే ఉన్నాడు. Yeah, he accepts but doesn't go. ఆయన వెళ్తానన్నాడు కానీ వెళ్ళలేదు. Today also in the church, there are two groups of people. ఇక్కడ సంఘంలో కూడా రెండు రకాల గుంపులు ఉంటారు. First group of people, మొదటి వారు when something is said, ఏదైనా చెప్తే they hesitate. వాళ్ళు చేయటానికి ఇష్టపడరు. They don't have a mind. వాళ్ళకి చేయటానికి ఇష్టం ఉండదు. But it goes into their heart. తన హృదయంలోనికి వెళ్ళి They have a grief in the heart. వాళ్ళకి ఆ దుఃఖంతో They repent and go. మారు మనసు పొంది వెళ్తారు. Another group, ఇంకో గ్రూప్ ఉంటారు. yes brother, yes brother, ఎస్ ఎస్ yes, చేస్తాం, we'll do immediately. వెంటనే ఇప్పుడే చేస్తాం అంటారు. They will never do. వాళ్ళు అసలు ఎప్పటికీ చేయరు. I used to teach in a university, నేను యూనివర్సిటీలో బోధించేవాడిని. and once in a month or once in 2 months our boss will come రెండు నెలలకు ఒక నెలకు ఒకసారి మా బాస్ వచ్చేవాడు. and he will conduct a meeting. మీటింగ్ పెట్టేవాడు. We will come with a notebook, మేము నోట్ బుక్స్ తీసుకొని వచ్చాం. and when he starts speaking, ఆయన మాట్లాడుతున్నప్పుడు he will tell so many things. ఎన్నో చెప్తాడు. He will scold also. తిడతాడు కూడా. You have not done that. నువ్వు అది చేయలేదు, You have not done that. మీరు ఇది చేయలేదు. If you had done that, so many students would have passed. నువ్వు అది చేస్తుంటే అంతమంది పాస్ అయ్యేవాళ్ళు కదా. We all will take notes. అందరు నోట్స్ రాస్తారు. First he thought these people are very serious. ఆయన అనుకున్నాడు ఎంత బాగా రాసుకుంటున్నారు అనుకున్నాడు. Second meeting, ఇంకో మీటింగ్ లో he started scolding. మళ్ళీ తిడుతున్నాడు. Nobody is seeing his face. ఎవరు చూడలేదు, All are busy in writing. మళ్ళీ రాసుకుంటున్నారు. He told, ఆయన చెప్పాడు, every time when I say, you write. నేను ఎప్పుడు చెప్పినా మీరు ఏదో రాస్తారు And you never do that. కానీ ఎప్పుడు చేయరు. Only when I come next time, you take that notebook. నేను మళ్ళీ వచ్చినప్పుడు మీరు అలా You చేస్తారు. don't see it at all. అసలు దాన్ని చూడరు మీరు. Some people are like that. కొంతమంది అలా ఉంటారు. When a message is given, మెసేజ్ ఇచ్చినప్పుడు notes. తెగ రాస్తారు. That's all. Forget. అంటే తర్వాత నోట్స్ ఎక్కడ Then they don't think about it. వాళ్ళు దాని గురించి చూడరు. Next conference comes, మళ్ళీ కాన్ఫరెన్స్ వస్తే take the note. మళ్ళీ Notes. మళ్ళీ రాస్తారు నోట్స్. All points. అన్ని పాయింట్లు రాస్తారు. They are like the second person. ఆ రెండో వ్యక్తి లాంటి వాళ్ళు. Yeah, he will do it, Lord. చేద్దాం But he never goes. అసలు వాళ్ళు ఎప్పటికీ చేయరు. Which type we belong to? కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు? But that doesn't mean God wants us to say no. అంటే మనం అన్నిటికీ కాదని చెప్పాలని కాదు. Best thing is telling yes and going. అక్కడ శ్రేష్టమైనది ఏంటంటే నేను చేస్తానని చెప్పి చేయటం. But second best is, రెండోది ఏంటంటే even if you say no in the first, మొట్టమొదటి నీకు చేయాలని at లేకపోతే least after some time you repent and go. ఆ తర్వాత మారు మనసు పొంది చేయాలి. Yeah, some people immediately pray in the church meeting. కొంతమంది Lord, we repent, Lord. కొంతమంది వెంటనే కూడా ఆ విధంగా స్తుతిస్తారు. But after they go out, they old people. వెళ్ళిపోయిన తర్వాత మామూలే, Same life. అదే జీవితం, They forget everything. మరి మొత్తం మర్చిపోతారు. And some people, they don't pray. కొంతమంది ప్రార్థన చేయరు. But when they go home, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత they think of it. దాని గురించి ఆలోచిస్తారు. Oh, I heard this, no? నేను ఇది విన్నాను కదా, Yeah, God, speak to me, Lord. దేవుడు నాతో మాట్లాడుతాడు. They repent. వాళ్ళు మారు మనసు There's పొందుతారు. a change. మార్పు ఉంటుంది. Heart becomes new. ఆ హృదయం నూతనంగా మారుతుంది. When you keep on doing like that, ఆ విధంగా చేస్తూ ఉంటే first in your mind, మొట్టమొదట మన మనసు, then in your emotions, తర్వాత మన భావోద్వేగాలు, then your way of life. ఆ తర్వాత నీ జీవిత విధానం. Your life is being changed. కాబట్టి నీ జీవితం మార్చబడుతుంది. Your entire life becomes new. నీ జీవితం అంతా నూతనంగా The way you speak, నువ్వు మాట్లాడే విధానం, the way you look at, నువ్వు చూసే విధానం, the way you act, నువ్వు పని చేసే విధానం, everything becomes new. అన్నీ కూడా A నూతనంగా new life. నూతన జీవం వస్తుంది. I'll tell one example. ఒక ఉదాహరణ చెప్తాను. I think Luke లోకాసు వార్త chapter 3. లోకాసు వార్త 3వ అధ్యాయం. Yeah. This is called fruit of repentance. ఇది మారు మనసు పొంది తగిన ఫలం. Repentance is taking place in the mind, మారు మనసు అనేది ఇక్కడ and కలుగుతుంది. then change of heart comes. తర్వాత నీ హృదయం చేంజ్ అవుతుంది. Repentance in the mind is like the seed, కాబట్టి మన మనసులో జరిగేది ఏంటంటే విత్తనం వేసినట్టు. and the seed starts growing. ఆ విత్తనం అనేది ఎదుగుతూ The root comes to the heart, ఆ రూట్ అనేది ఇక్కడికి వస్తుంది. and grief is there. ఇక్కడ దుఃఖం కలుగుతుంది. Godly sorrow is there. దైవ చిత్తానుసారమైన దుఃఖం I ఉంటుంది. receive the Spirit of God in my heart, దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. and there is no tree which only gives the root. కేవలం రూట్స్ మాత్రమే ఉండే చెట్టు ఉండదు. It comes out as a shoot అది బయటకు వస్తుంది పైకి, and starts giving fruit. ఆ తర్వాత ఫలాలు ఇస్తుంది. Then that's a good normal tree. అది మామూలు చెట్టు. If a root only goes down and outward no growth means కేవలం వేర్లే లోపల నుండి బయటికి ఏం కనపడదు. something is. ఏదో తేడా ఉంది. How is our life? మన జీవితం ఎలా ఉంది? You have only root కేవలం మన వేర్లే and no change in life. జీవితంలో మార్పు లేదా? Same life. అదే జీవితం. Before salvation also same life. మారు మనసు పొందకముందు అదే జీవితం. After salvation also he says he has taken baptism. రక్షణ పొందిన తర్వాత బాప్టిజం He says తీసుకున్న he is తర్వాత going to the spiritual church. నేను ఆత్మ సంబంధమైన సంఘానికి No వెళ్తాను. change in life. ఏ మార్పు లేదు. What is something is wrong? ఏదో తేడా ఉంది. Because root is going, ఎందుకంటే వేరు ఉంది లోపల, shoot is not coming. కానీ పైకి కాండం రావట్లేదు. So that's why
We read in the 9th verse. 9వ వచనంలో మనం చూస్తాం. Such root, God is saying, I will keep an axe on the root. కాబట్టి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. Because it is not giving good fruits. ఎందుకంటే నేను ఫలాలు ఇవ్వట్లేదు మరి. Yeah. Then disciples of John are asking, యోహాను శిష్యులు అడుగుతున్నారు, can you explain what is giving fruit? ఏంటి ఇక్కడ ఫలించటం అంటే ఏంటి? Fruit unto repentance. మారు మనసుకు తగిన ఫలం. Repentance started in the mind, మారు మనసు అనేది మనసులో in వస్తుంది, the heart, హృదయంలో. and now the fruit has to come. ఇప్పుడు ఫలాలు ఫలించాలి. What's the fruit? ఏంటి ఆ ఫలం? The 11th verse. 11వ వచనం. He who has got 2 robes, 2 అంగీలు గలవాడు let him give to the one who is not having. ఏమీ లేని వానికి ఇవ్వవలెను. What is that? ఏంటది? Showing mercy, అది కనికరం చూపించడం, helping. సహాయం చేయటం. Yeah. Then next group of people come. తర్వాత వాళ్ళు వచ్చారు, They are tax collectors. వాళ్ళు సుంకర్లు. What shall we do? మేమేం చేయాలి? Don't demand too much. కాబట్టి మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. Whatever is required, only ask them. మీకు ఎంత నిర్ణయించబడిందో అంతే. A person is earning 5,000 rupees salary. ఒక వ్యక్తి 5,000 వచ్చింది అనుకోండి, He has to pay only 50 rupees tax. 50 రూపాయలే కట్టాలనుకోండి, Don't collect 60 rupees. 60 రూపాయలు తీసుకోవద్దు. That is, be content. కాబట్టి మీ సంతృప్తి కలిగి ఉండండి. The first one is be merciful. మొట్టమొదటిది ఏంటంటే కనికరం కలిగి The ఉండండి. second one, tax collectors, be content with what you have. కాబట్టి మీకు కలిగి ఉన్న దాంతో తృప్తి పొందండి. And third one, మూడోది, they are soldiers. ఇక్కడ సైనికులు. They are going and asking John, what shall we do? యోహాను అడుగుతున్నారు, మేమేం చేయాలి? How our life should be changed? మా జీవితం ఎలా మార్చబడాలి? What is the fruit of our repentance? మా మారు మనసుకు తగిన ఫలం ఏంటి? He is telling them, ఆయన చెప్తున్నాడు, don't harm others. ఎవరిని బాధ పెట్టొద్దు. See, soldiers, they will go. ఆ సైనికులు In వెళ్తారు. those days, they have heavy boot ఆ రోజు పెద్ద పెద్ద బూట్లు ఉండే ఆ రోజు. and they will simply hit others. వాళ్ళు వెళ్ళి తంతారు. Don't you know that I am coming? నేను వస్తున్నాను తెలియదా మీకు? Oh, that fellow will get hurt. కాబట్టి అతను బాధ పెట్టబడ్డాడు. Don't hurt others. వేరే వాళ్ళని బాధించొద్దు. And don't falsely accuse. కాబట్టి వేరే వాళ్ళ మీద తప్పుడు నిందారోపణ చేయొద్దు. And be content with your salary. కాబట్టి మీ జీతాలతో తృప్తి పొందండి. Don't be covetous. దురాశ కలిగి ఉండొద్దు. These are the life changes he is telling. కాబట్టి జీవితంలో చేసుకోవాల్సిన మార్పుల గురించి చెప్తున్నాడు. What are the fruits of repentance? మారు మనసుకు తగిన Or how my ఫలాలు. life changes? మన జీవితాలు ఎలా మార్చబడాలి? Yeah, nearby people should see. He started going to this church. చూడండి, ఈ సంఘానికి వెళ్తున్నాడు ఆ వ్యక్తి. He has become a very merciful man. ఎంతో కనికరం కలిగిన వ్యక్తి. He helps people. మనుషులకు He ఇస్తాడు. not only speaks, మాట్లాడటమే కాదు, he does. చేస్తాడు కూడా. Yeah, there's an English saying. ఇంగ్లీష్లో మాట్లాడు. Our life is louder than our words. మన మాటల కంటే మన జీవితమే పెద్దగా శబ్దం ఎక్కువ ఉండాలి. Yeah, some people only in word. Oh, Jesus is my Lord. Jesus is my Lord. కొంతమంది కేవలం యేసు ప్రభు దేవుడు రక్షకుడు అని చెబుతూ And ఉంటారు. how is their life? జీవితం ఎలా ఉంది? No mercy. కనికరమే They are లేదు. very hard on others. ఎంత కఠినంగా ఉంటారు వేరే మీద. Demanding on others. డిమాండ్ చేస్తూ ఉంటారు. Or they are not content. లేకపోతే వాళ్ళకి తృప్తి They ఉండదు. want to buy more. కావాలి కావాలి ఇంకా కావాలి. Anything. ఏదైనా. Sisters, సహోదరులు, are you content తృప్తి కలిగి ఉన్నారా? with what God has given you? దేవుడు నీకు ఇచ్చిన దాంతో. Or do you want more? లేకపోతే ఇంకా కావాలన్నారా? So God is telling a changed life. కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే మారు మనసుకు A తగిన new ఫలాలు ఫలించాలి. life. మార్చబడిన జీవితం. A new and living way of life. కాబట్టి మార్చబడిన నూతన జీవన విధానం. That is God's purpose. అది దేవుని యొక్క ఉద్దేశం. There is a divine nature. అది దైవిక స్వభావం. My nature changes. కాబట్టి మన జీవితాల మార్పును తీసుకొస్తుంది. Yeah, behold, I do a new thing. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. We have seen how the new thing starts in our mind. కాబట్టి ఆ నూతన క్రియ మన మనసులో It is ప్రారంభమవుతుంది. by the word of God. దేవుని యొక్క వాక్యం ద్వారా. And how our heart changes. మన హృదయం ఎలా మార్చబడుతుంది? It is by the Spirit of God. దేవుని యొక్క ఆత్మ ద్వారా. And then I give the fruit of life. అప్పుడు మారు మనసుకు తగిన ఫలాన్ని నేను ఫలిస్తాను. It's by the power of God. దేవుని యొక్క శక్తి ఉంటుంది అక్కడ. The help of God. దేవుని యొక్క సహాయం ఉంటుంది. It changes our nature. ఆ విధంగా మన స్వభావాన్ని మారుస్తుంది. So may God do a new thing in every one of our lives. కాబట్టి మన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక నూతన క్రియ చేయును గాక. Let us ask God, Lord, let my heart be always new. ఓ ప్రభువా, నా హృదయం ఎప్పుడూ నూతనంగా ఉండడానికి సహాయం That చేయండి. your new spirit always stays. ఓ ప్రభువా, మీ యొక్క నూతనమైన ఆత్మను మాకు ఇవ్వండి. Let there be change in my life, Lord. నా జీవితాన్ని మార్చండి ప్రభువా. Change in the way I speak. నేను మాట్లాడే విధానం. Husbands, how you speak to your wives. భర్తలు భార్యలతో ఏ విధంగా మాట్లాడుతున్నారు? Sisters, how you speak to your husband. భార్యలు భర్త Let there be a change. మార్పును చూద్దాం. Little by little. కొంచెం కొంచెం. Little by little. కొంచెం కొంచెం. That's a beautiful English chorus. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. Little by little, slowly I change to be like Jesus. కొంచెం 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 నిదానంగా నేను యేసు వలె మారుతున్నాను. That's a fruit giving life. అది ఫలాలు ఫలించే జీవితం. So remember this picture.
కాబట్టి దీన్ని జ్ఞాపకం as చేసుకుందాం. seed, the word of God falling into your mind, దేవుని యొక్క వాక్యం విత్తనంలాగా మన మనసులో పడుతుంది. root goes into your heart, ఆ రూట్స్ లోపలికి వెళ్తాయి. and through shoots, fruits are coming. దాని తర్వాత కాండము పైకి వచ్చి తర్వాత ఫలాలు ఫలిస్తాం. The fruits are mercy, being content, helping others, loving others. అది కనికరం, తృప్తి కలిగి ఉండటం, ఇతరులకు సహాయం చేయటం, ప్రేమించటం. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా. Shall we close our eyes ప్రార్థన చేసుకుందాం. and ask God, Lord, I want to be a new person, Lord. ఓ ప్రభువా, నిజంగా నేను నూతనంగా మార్పు చెందడానికి I సహాయం want చేయండి. my heart to be new, Lord. ఓ ప్రభువా, నిజంగా నన్ను మార్చండి. I don't want any part of my heart to be hardened, Lord. ఓ ప్రభువా, నా హృదయంలో ఏ భాగము కఠినంగా ఉండడానికి వీల్లేదు. Lord, my life should give fruit of repentance, Lord. ఓ ప్రభువా, మారు మనసుకు తగిన ఫలాలు నేను ఫలించడానికి సహాయం చేయండి. Love, peace, joy, long suffering. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. So many fruits we read Galatians chapter 5. గలతీ 5లో మనం చూసినట్లుగా Lord, give me the fruit of life. అటువంటి ఆత్మ ఫలాన్ని మా దయచేయండి I ప్రభువా. want the Spirit of God. దేవుని యొక్క ఆత్మను మా దయచేయండి. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you, Lord, that you are doing a new thing among us. ఓ ప్రభువా, మా జీవితంలో నూతన క్రియ చేయబోతున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. Renew our mind, Lord. ఓ ప్రభువా, మా మనసులు నూతనపరచండి. Change our heart, Lord, మా హృదయాలను మార్చండి ప్రభువా. and give us a new life, Lord. ఓ కొత్త జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. Let your new life increase in our lives, Lord. ఓ ప్రభువా, మా జీవితంలో మీ ఆత్మను వృద్ధి చేయండి. We want to come to you, Father. ఓ ప్రభువా, మీకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.